హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చూసారా, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, కాబోలి శనగలండి. క్రిస్పీగా తయారు చేసుకుని ఈవినింగ్ స్నాక్లా చేసుకొని తిందాము. ఎలా చేశాననేది వీడియోలో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా రండి. ముందుగా కాబోలి శనగలు ఒక కప్పుడు తీసి నానబెట్టుకోవాలండి. నేను నైట్ నానబెట్టాను. అదే ఉదయం పూట నానబెట్టి ఈవినింగ్ చేయాలంటే 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత వడగట్టుకొని వాటర్ అంతా బాగా కడుక్కొని వాటర్ అంతా తీసేసి వడగట్టుకొని తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఇలాగా ఆరబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఫ్యాన్ వేసి ఆరబెడితే చక్కగా తడి లేకుండా పొడిగా ఆరిపోతాయి. ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి. అదే మన షాప్లో తెచ్చుకోవాలంటే కాస్ట్ ఎక్కువ కదా. అదే కాస్ట్తో తెచ్చుకొని ఇంట్లో అందరం తినచ్చు హ్యాపీగాను. వాళ్ళు ఆయిల్ది ఏమి వేస్తారో తెలియదు కదా. ఇలాగా తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఆరిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టి మరగనివ్వండి. ఆయిల్ 2 సార్లుగా వేపానండి. నేను కొద్దిగా వేసాను అనమాట. మీడియంలో పెట్టే వేపండి. మనం హైలో పెట్టి వేపితే వేలిపోతాయండి. అందులో వేలిపోతాయి, లోపల వరకు ఉడకాలి కదా. అందుకే మీడియంలో పెట్టి సిమ్లో పెట్టి అలా వేపుకోండి. లాస్ట్కి ఈ బబుల్స్ లాగా అన్నీ తగ్గిపోయి ప్లెయిన్ అయిపోతాయండి. అప్పుడు తీసేసుకోవడమే. ఇప్పుడు ఇవి తీసేసుకుందామండి. తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. మళ్ళీ రెండోసారికి వేస్తాం కదా, అవి ఇవి కలిపి ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇది రెండోసారి వేసానండి. ఇవి కూడా సేమ్ అలాగే వేగిన తర్వాత చూసారు కదా, వేగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా ముందుగా తీసి ఉంచుకున్నాం కదా, అవి ఇవి కలిపి ఒకసారి మళ్ళీ ఒక 10 నిమిషాలు, పావు గంట అలా మీడియంలో పెట్టే వేపండి. పూర్తిగా పైకి తేలిపోయి ఆయిల్ అలాగా బబుల్స్ ఇలా రావడం తగ్గిపోతాయండి. ప్లెయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు తీసేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ప్లెయిన్గా అయిపోయి. ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. చూసారు ఎంత సింపుల్గా అవి. కానీ వేగినప్పుడు మటుకు జాగ్రత్త ఫ్రెండ్స్, పేలుతాయి. హైలో మటుకు పెట్టకండి, మీడియంలో పెట్టి మూత పెట్టేయండి. చక్కగా చల్లారిపోయిన తర్వాత పొడి కారం అండి 1 స్పూన్ వేసాను. అలాగే తగినంత సాల్టు. నెక్స్ట్ మనము చోలే బటారీ చేసినప్పుడు దాన్ని వేయడానికి చాట్ కొంటాం కదండి, ఆ పొడి కూడా ఒక పావు టీ స్పూన్ వేయండి. తర్వాత వేయించిన కరివేపాకు. నేను జీడిపప్పు ఉందని, కాజు ఉందని వేయించి వేసానండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. చూసారు కదా ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయిందో మన కాబోలి శనగలు, క్రిస్పీ శనగలు ఎంత బాగున్నాయి చూడండి. ఈవినింగ్ టీ టైంలోని ఇలా చేసుకొని తిన్నారంటే పిల్లలు చాలా సంతోషపడిపోతారు. ఎంత క్రిస్పీగా వేగే చూడండి, చాలా బాగున్నాయండి. వీటిని ఉడకబెట్టి కూడా వేపుకోవచ్చు, ఇంకా ఈజీగా అయిపోతాయి. మనకి ఇలాగ వేపిన అయిపోతుంది కదా అని నేను ఇంకా ఉడకబెట్టలేదండి. అంతే ఫ్రెండ్స్. ఇలా ప్లాస్టిక్లో కానీ గాజుది కానీ ఏదైనా బౌల్ ఉంటే బాటిల్ అందులో వేసి ఇలా ఉంచుకోండి. అవసరం ఉన్నప్పుడు తీసుకొని తినొచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.